హలో ఫ్రెండ్స్, ఇవ్వండి మన ఆవకాయ పచ్చడి పెట్టాను కదండి. ఇవి 3వ రోజు అయింది. దీనిలో ఉప్పు సరిపోకపోయినా ఆయిల్ సరిపోకపోయినా కలుపుతానన్నాను కదండి. ఏం కలపక్కర్లేదు, అన్నీ సరిపోయినాయండి. ఇదిగోండి మా ఆవకాయ పచ్చడి. మొన్న మీకు పెట్టి చూపించాను కదా, ఈరోజు 3వ రోజు అండి. కలిపాను. ఇవి చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయి ముక్కలు. అవి ఇంకా ఆయిల్ పడుతుందండి, ఆయిల్ వేస్తాను. చూడండి మా పచ్చడి 10 కాయల పచ్చడి అండి. ఇది డబ్బాలో వేసుకున్నాను. ఉప్పు అన్నీ సరిపోయాయండి. ఇదిగోండి 10 కాయల పచ్చడి. అన్న మీకు కలిపిన రోజు చూపించాను కదా ఆవకాయ. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. చూడండి ఆవకాయ, మా ఆవకాయ 10 కాయలు. ఇవి సాల్ట్, ఆయిల్ అన్నీ సరిపోయినాయండి. మరి ఇంకా ఎక్కువ ఆయిల్ వేస్తే బాగుండదు, ఇంకా ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది ముక్క మగ్గికలుగా. చూడండి మా ఆవకాయ పచ్చడి. గ్రేవీ కూడా బాగా వచ్చింది. చూడండి, దీనిలో స్టీల్ గట్టలు పెట్టుకోకూడదండి, పాడవుతుంది. ఇట్లాంటి చెక్కవే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి ఆవకాయ పచ్చడి 10 కాయల పచ్చడి అండి. ఇది ఇంత వచ్చింది. చాలా చాలా బాగా వచ్చింది ఈసారి. ఇక దీనిలో ఏం కలిపేటి ఏం లేవండి, డబ్బాలో పెట్టేసుకున్నాను. ఒక 1/2 కేజీ ఆయిల్ పడుతుంది అంతే, ఇంకేం అక్కర్లేదు. ఉప్పు అన్నీ సరిపోయినాయండి. చూడండి ఫ్రెండ్స్ మా పచ్చడి చాలా చాలా మంచి కలర్లో ఉంది. మంచి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మొన్న పెట్టిన పచ్చడి కలుపుతున్నాను. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందన్న మామిడికాయ పచ్చడి. అన్నీ మంచిగా కుదండి. మీరు కూడా పచ్చడి పెట్టుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సంవత్సరం అంతా కూడా మామిడికాయ పచ్చడి పెట్టుకొని అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. బాయ్ ఫ్రెండ్స్.